నమస్కారం మాధవపతి సురేష్ గారు. నమస్కారం అండి. అన్నగారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? చాలా కాలం నుంచి అండి. విజయవారిది షావుకార్ సినిమాకి మా చిన్నాన్నగారు మాధవపతి గోఖలే గారు దానికి ఆర్ట్ డైరెక్టర్. మంచి ఆర్ట్ డైరెక్టర్ ఆయన. అవును, మా గోఖలే అంటారు. అక్కడి నుంచి ఆయన నెక్స్ట్ ఆ సినిమా తర్వాత పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, జగదేక వీరుని కథ, ఇలాగా రకరకాల సినిమాలన్నింటికి ఆయన ఆర్ట్ డైరెక్టర్గా పనిచేయడం. ఆయన రామారావు గారు ఒక అన్నదమ్ముల్లాగానే ఉండేవారు ఆ రోజుల్లో. ఎందుకంటే నాకు అప్పుడు మాయాబజార్ విడుదలైనప్పుడు నాకు 6 ఏళ్ళు. మేము ఎవ్రీ ఇయర్ చెన్నై వెళ్ళేవాళ్ళం, మెడ్రాస్. అప్పుడు మెడ్రాసే కదా. మా చిన్నాన్న గారి ఇంటికి పక్కనే ఇంకొక చిన్నాన్నగారు సత్యం గారు కూడా కొన్ని సినిమాలకి రామారావు గారికి పాడారు. ఆయన పాడారు. గోఖలే గారు ముఖ్యంగా ఏంటంటే చాలా సినిమాలకి, ముఖ్యంగా తోటరాముడు ఇలాగే ఉంటాడు అని చూపించింది గోఖలే గారు. అంటే ఆహార్యం. అలాగే శ్రీకృష్ణుడు అంటే రామారావురే అలా తయారు చేసింది గోఖలే గారు. అలాగే ఒక ఫోక్లోర్ సినిమాలో విజయ్ ఆయన ఇలా ఉంటాడు, ఒక సాహసికమైనటువంటి యువకుడు ఎలా ఉంటాడంటే రామారావులో ఉంటాడు. ఆహార్యం అనేది ఇంపార్టెంట్ కదా. సో అవన్నీ. అలాగే మన గుండమ్మ కథలో రామారావు నాగేశ్వరరావు. సో మా చిన్నాన్నగారికి రామారావు నాగేశ్వరరావుతో ఇద్దరు ఆల్మోస్ట్ బ్రదర్స్లా ఉండేవాళ్ళు. వాళ్ళు ముగ్గురు. ఎవరండి గోఖలే గారిది? గోఖలే గారు మామూలుగా మాది బ్రాహ్మణ కోడూరు అండి, స్వగ్రామం. బ్రాహ్మణ కోడూరు గుంటూరు నుంచి పొన్నూరుకు వెళ్ళే దోవలో ఉంటుంది. ఓకే. సో అక్కడి నుంచి మ్యారేజ్ వచ్చి మా చిన్నాన్న గారిది తెనాలో జరిగింది. అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఆయన మొదట్లో కొన్ని పత్రికల్లో బొమ్మలు వేసేవారు. తర్వాత యువ వీటన్నిటిలో. తర్వాత చక్రపాణి గారు బాగా నచ్చి ఆయనకి ఈయన తీసుకెళ్ళి విజయాలో చేర్పించారు. ఓకే. చక్రపాణి గారి ద్వారా వెళ్ళారు. అదొకటి. ఇంకొకళ్ళు కూడా మాకు వరుసకి తాతగారు కొడవటి గంటి కుటుంబరావు గారు. కోకో అంటాం. అవును, చదువు. అలా ఇంకొక తాతగారు కూడా వరుసకి మన వల్లభచోసుల శివరాం గారు. ఆయన వాహినిలో సౌండ్ ఇంజనీర్. రామారావుతో కూడా కలిసి చాలా సినిమాలు యాక్ట్ చేశారు. సో అలా ఏంటంటే మాకు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఉండటం వల్ల రామారావు గారు మేము చిన్నప్పుడు చూస్తున్నాం. మీ 6 ఏళ్ళ వయసు నుంచి కూడా 6 ఏళ్ళ వయసు నుంచి మేము రామారావుని చూస్తున్నాం. అక్కడి నుంచి అలాగా ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ షూటింగ్స్కి వెళ్తాం. మేము షూటింగ్స్కి వెళ్ళి పక్కన కూర్చొని చూసేవాళ్ళం. అంటే సైలెంట్గా ఉండాలి. ఆ రోజుల్లో కేవీ రెడ్డి గారి షూటింగ్ అంటే చాలా నిబద్ధతగా ఉండేది. మార్కస్ బార్ట్లే గారు చాలా పొడుగు. మార్కస్ బార్ట్లే గారు మా చిన్నాన్న గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అట్లా కెమెరా బార్ట్లే గారు. మా బాబాయ్ ముందే చెప్పాడు సైలెంట్గా ఉండాలి, అక్కడ ఏం మాట్లాడకూడదు. నేను మా అన్నయ్య ఇద్దరే వెళ్ళేవాళ్ళం. తర్వాత బాగా రమేష్ అండి, మన రమేష్. తర్వాత బాగా ఊహ తెలిసి కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత విజయవాడలో జగదేక వీరుని కథ శతదినోత్సవం ఫంక్షన్ జరిగింది. అప్పుడు అందరూ స్టార్స్ అందరూ వచ్చారు. వస్తే దాంట్లో ఘంటసాల గారు, అంటే రామారావు అందరూ మాట్లాడారు. బట్ ఘంటసాల గారిని శివశంకరి పాట పాడమని అద్భుతమైన పాట అది అడిగారు. అమ్మో ఇది చాలా ఇష్టమైన పాట, ఇది మొత్తం పాట కష్టం. ఇది పెంజాల నాగేశ్వరరావు చాలా అద్భుతంగా చేశారు. అంటే విజయ సంస్థలో ఒక మగుటమైన సాంగ్ అది. అవును, గొప్ప సాంగ్ అది. అది మీ ఆడియన్స్లో నుంచి థ్రిల్లింగ్ మాకు ఒక పల్లవి పాడారు ఘంటసాల గారు. అది నాకు ఇప్పటికి ఇంకా గుర్తు. అది ఒక్కసారి శివశంకరి శివానందలారి శివశంకరి ఇలా స్టార్ట్ అవుతుంది. దర్బార్ కానడ ఆ రాగంలో చేశారు. ఓకే. ఆ పాట వినడం ఆహా అనుకున్నాం, తప్పలు కొట్టడం, మురిసిపోయాం. తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అవుతాను కదా, అక్కడి నుంచి సిఐడి అని ఒక సినిమా. అవును. నా సరి నీవని నీ సరి నేనని ఇప్పుడే తెలిసింది. ఇది ఘంటసాల గారు సుశీల్ గారి పాట. అవును. విజయ గార్డెన్స్లో నేను మా నాన్నగారు తీసుకెళ్తే ఘంటసాల గారు సుశీల్ గారిని దగ్గర నుంచి చూడటం, రామారావు హీరో ఆ పాటని. సో అలా మా మనసులో ఏంటంటే చిన్నప్పటి నుంచే ఒక కృష్ణుడు అంటే రామారావు గారు, ఒక ఏదైనా సాహసమైన యువకుడు అంటే రామారావు గారు, ఇలా మనసులో ముద్ర పడిపోయింది. తర్వాత చాలా కాలానికి అదే విజయ సంస్థలో
రామారావుతో నేను పని చేయలేకపోయినా భైరవ ద్వీపం చేయటం వల్ల రామారావు మనసులో నేను పట్టడం జరిగింది. ఓకే. దానికి కారణం ఏంటంటే అంతకుముందు నేను వాళ్ళకి బృందావనం సినిమా చేశాను. అంటే 17 ఏళ్ళు విరామం తర్వాత రాజేంద్ర ప్రసాద్ సినిమా కదండి. నాగిరెడ్డి గారి పిల్లలు వెంకట్రావు రెడ్డి గారు, బాబ్జీ గారు అంటాం, అవును, వేణుగోపాల్ రెడ్డి గారు, విశ్వనాథ్ రెడ్డి గారు కలిసి ముందు సినిమాలు మొదలుపెట్టారు. అవును. 3 సినిమాలకి నేనే మ్యూజిక్ చేశాను. చాలా అదృష్టం. ఎవరు హీరో? ముందు బృందావనంకి రాజేంద్ర ప్రసాద్, రామకృష్ణ, అవును, సంగీతం శ్రీనివాస్ గారు. అవును. అంటే అది రావికొండలారు అదంతా ఒక సెట్ చేశారు. అవును. ఎలా సెట్ చేశారంటే డివి నరసరాజు గారు కథ, మాటలు, కేవీ రెడ్డి గారు అసోసియేట్గా పనిచేసిన సంగీతం శ్రీనివాసరావు డైరెక్టర్, మాధవపతి గోఖలే గారు సత్యం గారు అన్న కొడుకుగా నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం. అప్పుడు నేను 5 సినిమాలు చేశాను ఆల్రెడీ, నన్ను పరిచయం చేశారు. అలాగే ఎన్టీ రామారావు గారి కొడుకుగా బాలకృష్ణని భైరవ ద్వీపంలో పరిచయం చేశారు. సో అది రావికొండలో వారు చేసిన పని ఇదంతా. సో అలా ముందు విజయ సంస్థలో కాలు పెట్టి బృందావనం చేయడం జరిగింది. తర్వాత భైరవ ద్వీపం అంటే చాలా కాలం తర్వాత ఫోక్లోర్ సినిమా కూడా విజయవాడది. అది పాతాళ భైరవి ఆ రోజుల్లో పెద్ద హిట్ అది. సో బృందావనం అయిన తర్వాత నాకు లోపల డౌట్, బాలయ్యబాబు పెద్ద హీరో కదా, మనం ఒప్పుకుంటారో లేదో అని. రావికొండలారా ఎందుకన్నా మంచిది, నువ్వు మీ అన్నయ్య కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళండి అన్నారు. ఎందుకు వెళ్ళమన్నారంటే బాలయ్య బాబుకి అంటే మా అన్నయ్య అంటే రామారావు చాలా ఇష్టం. ఎలా అంటే గోఖలే గారితో మా అన్నయ్య షూటింగ్స్కి వెళ్ళినప్పుడు మా అన్నయ్య కొడుకు బాగా పాడతాడు రమేష్ అని చెప్పేవారు. వాడు అక్కడక్కడ కొన్ని పాటలు పాడుతుండేవాడు. అప్పుడే ఓకే పాడుతున్నప్పుడు రామారావు మనసులో పడి బాలయ్య బాబుకి రమేష్ గొంతు బాగుంటుంది అనుకుని మొదటి సినిమా తాతమ్మ కళ, వరుసగా రామ్ రహీం, వేములవాడ భీమకవి. ఏ పాటలండి అవి? నేను కత్తుల రత్తయ్యనులే, నేను నెత్తురు నరసయ్యనులే అనే పాట. అవును. మొహమ్మద్ రఫీతో పాడటం మా అన్నయ్య, గొప్ప అవకాశం, రాజేశ్వరరావు మ్యూజిక్. సో అలా అదే రామ్ రహీంలో. మీ అన్నయ్య వాయిస్ ఎవరికి ఇచ్చారు దాంట్లో? బాలకృష్ణ గారికి. బాలయ్య బాబుకి మా అన్నయ్య. అలా ఒక 5-6 సినిమాల వరకు అన్ని పాటలు పద్యాలు మా అన్నయ్య. అప్ టు దానవీర సూరకర్ణ, కలగంటినో స్వామి కలగంటినో అని సుశీల్ గారితో. అవును. తర్వాత మెల్లగా పెద్ద ఆయన అయ్యారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడటం. బట్ అయినా కూడా అప్పుడప్పుడు పాడేవారు మా అన్నయ్య. సో మా అన్నయ్య అంటే బాలయ్య బాబు చాలా ఇష్టం. అంటే మొదటి సింగర్ కదా.